దానం రాజీనామా, త్వరలో ఎమ్మెల్యే పదవికి రిజైన్, పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టంగా ఆధారాలు, స్పీకర్ నోటీసులకు ఇంకా స్పందించని నాగేందర్, స్పందిస్తే వేటు ఖాయం, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్కు బైపోల్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల మాటలు తీరును గమనిస్తే అర్థమవుతుంది. తను కాంగ్రెస్లోనే ఉన్నానని, తను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలుస్తుందని, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి 300 డివిజన్లు గెలుస్తామని, గ్రేటర్ హైదరాబాద్కు పెద్ద ఎత్తున సీఎం బడ్జెట్ ఇస్తున్నారని, ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు తప్పకుండా గెలుస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం కామెంట్లతో ఇక ఆయన రాజీనామా లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఇటీవల 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు వెల్లడించాల్సి ఉంది. ఇటీవల స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం శ్రీహరి స్పందిస్తూ తను బీఆర్ఎస్లో ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక వివరణ ఇవ్వకుండా మిగిలిన ఏకైక ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాత్రమే. ఇప్పటి వరకు ఆయన స్పీకర్కు వివరణ ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉండగా దానం ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజీనామాలు చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఈరోజు ఏదో ఆయన మీడియా ముందు మాట్లాడిండు, సరే పార్టీ మారుతున్నాడు, ఇక క్లారిటీ ఇచ్చిండని అనుకుందాం. ఇక దాదాపు ఆయన ప్రతి ఫ్లెక్స్ కూడా కాంగ్రెస్ ఫ్లెక్సే కదా. ఆయన ఏంచిన అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే వేయలే అంతే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు, ముఖ్యమంత్రి ఫ్లెక్స్లే కదా. మరి ఇంకా ఇంతకన్నా ఏం చెప్తాడు? ఇప్పుడు ఆయనకి తెలియకనేది ఫ్లెక్స్లు అయితే రావు కదా. మొత్తం ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాన్ని కూడా పాకిన ఆ ఫ్లెక్స్లని. ఇక ఇంతగానో ప్రచారం చేసుకున్నాక ఇంకా ఆయన కాంగ్రెస్లో లేడని చెప్పుకుంటే ఇక అది పెద్ద బూత్ అవుతుంది. అది అందుకే ఆయన మాట్లాడట్లే. వివరణ ఇస్తే ఇక ఆయన ఖచ్చితంగా తప్పదు, ఇక వేటు కాయాల్సింది ఇక. సో అందుకని వివరణ ఇవ్వట్లేదు ఆయన. ఇక అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు. 9 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారు కదా స్పీకర్. కడియం శ్రీహరి అయితే అఫీషియల్గా చెప్పింది నేను బీఆర్ఎస్లో ఉన్నాను.